యశోద శాకుంతలం లాంటి చేదు జ్ఞాపకాల వల్ల నేను కొంచెం జంకినప్పటికీ కిల్ బిల్ మీట్స్ కలిసుందాంరా, కలవారి కోడలుగా మారిన భాష, ఇలా రకరకాలుగా నందిని రెడ్డి గారు ఈ మూవీ గురించి డిస్క్రైబ్ చేయడం వలన, రాజ్ నిడిమూర్ మీద ఉన్న గుడ్ విల్ వలన ఈ మూవీని చూసే ధైర్యం చేశా. మరింతకీ ఈ మూవీని చూశాక నీకేమనిపించిందిరా అంటే, బాగుందనలేను, అలా అని బాలేదని కూడా అనలేను. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ అయిన విధానం, క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చూసి ఫార్ములా పాతదే అయినా బ్యాక్డ్రాప్ అండ్ క్యారెక్టర్స్ని బాగా సెట్ చేశారు కాబట్టి దీన్ని వాడుకుంటూ ఒక ఎంగేజింగ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ని చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు ఫన్ మూమెంట్స్కే కేటాయించినప్పటికీ అవి ఓ మోస్తరుగా బాగానే వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ చాలా వరకు పాజిటివ్ నోట్లోనే గడిచిపోయింది. అయితే కరెక్ట్గా ప్రీ ఇంటర్వల్ టైంకి సమంత యొక్క గతం ఏమిటో రివీల్ చేస్తారు. ఆ ఎపిసోడ్ కొంచెం సాదాసీదాగానే ఉంటుంది అండ్ అది అలా ఉండడం నాకు నచ్చింది. ఎందుకంటే మరి గతంలో ఆమె తొడగొడితే మెరుపులు వచ్చేసేవి, గుద్దితే గోడ పడిపోయేది, ఏడిస్తే వాన కురిసేదనే ఎగ్జాగరేటెడ్ ఎలివేషన్లకి పోకుండా ఆమె ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడంతో పాటు ఆమె పట్ల సానుభూతి కూడా కలిగే విధంగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ డిజైన్ చేయడం నాకు కన్విన్సింగ్ గానే అనిపించింది. కానీ ఆమె బ్యాక్ స్టోరీతో పొంతం లేని విధంగా కొన్ని సందర్భాల్లో ఆమెకు ఎలివేషన్లు ఇవ్వడం ఈ మూవీని కొంతవరకు డ్యామేజ్ చేస్తే, ఆమెకి విలన్కి మధ్య జరిగే అర్థం లేని గొడవ ఈ మూవీని మరింతగా డ్యామేజ్ చేసింది. విలన్ దారి ఈమె దారి వేరువేరుగా ఉన్నప్పుడు ఊరికనే ఆ విలన్ గాడు వచ్చి ఈమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? పోనీ ఈమె బ్రతుకుంటే విలన్కి ఏదో తెట్టుందనో, లేదా ఏవడ వల్ల జరగాల్సిన పని ఏమైనా మిగిలిపోయిందనో విలన్ ఈమె వెంట పడ్డాడని చూపిస్తే ఏమో అనుకోవచ్చు. కానీ అసలు కాన్ఫ్లిక్టే లేని చోట ఎంత హంగామా చేయాల్సిన అవసరం ఏముందని. సో ఎప్పుడైతే ఇదొక అర్థం లేని గొడవను మనకు అర్థమైపోయిందో, ఆ తర్వాత జరిగే విషయాల మీద మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ లేకుండా పోయి తొందరగా ఈ సినిమా నవ్వగొడితే ఓ పని అయిపోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ డిసప్పాయింట్మెంటే ఈ మూవీని బాగుందని చెప్పడానికి అడ్డం పడేలా చేస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సమంత యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్సెప్ట్ ఫ్యూ సీన్స్ యాక్టింగ్ కూడా బాగానే చేశారు. అయితే ఈ మూవీలో సమంతకి ఫ్రెండ్గా చేసిన మంజుష ఆమె ఎక్స్ప్రెషన్స్తో కామెడీ టైమింగ్తో మంచి ఫన్ జనరేట్ చేశారు. ఆమె ఉన్న ప్రతి సీన్లోనూ వేరే వాళ్ళని కనబడనివ్వకుండా చేశారు. ఇక గుల్షన్ చేసిన క్యారెక్టర్ని సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్ల తను ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక రిమైనింగ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. కానీ సమంత హస్బెండ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ ప్లేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ని పలికించగలిగే యాక్టర్ని పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ బీజియం అండ్ ఓం ప్రకాష్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ని చూడాలనే ఇంట్రెస్ట్ మీకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుందో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ ఏదో ట్రై చేశారులే అన్న ఫీలింగ్ అయినా కలుగుతుంది. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.